హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మేమైతే ఇప్పుడు గోల్డ్ షాపింగ్కి వచ్చాము. మా పిన్ని కూతురికి గోల్డ్ తీసుకోవడానికి వచ్చిందనమాట బెంగళూరుకి. సో ఇంకా మేమైతే గోల్డ్ తీసుకోవడానికి అయితే వచ్చాము. సో మేము ఫస్ట్ రోజు అయితే 3:30కి అలా వెళ్ళామన్నమాట, ముందు రోజు ఆఫ్టర్నూను. సో వెళ్ళి ఒక 9కి అలా ఇంటికి వచ్చామన్నమాట. అంటే ఆల్మోస్ట్ అన్ని షాపులు తిరిగేసాము గోల్డ్ బ్యాంగిల్స్ కోసము. సో మాకు నచ్చిన డిజైన్స్ చాలా ఎక్కువ ప్రైస్ పడుతుంది. అండ్ వెయిట్ కూడా ఎక్కువ చెప్తున్నారనమాట. సో అందుకనేసి చూసాము, మాకు నచ్చితే తీసుకుందాము అనేసి. బట్ నచ్చలేదనమాట కొన్ని దగ్గరలో. తర్వాత ఇంకా మా అబ్బాయికి ఫుల్ ఆకలేస్తుంది. మార్నింగ్ తిరుగుతూనే ఉన్నాడు కాబట్టి ఇంకేదో ఒకటి తీసియాలి, అది ఏడుస్తుంటే ఇంకా స్నాక్స్ అలా తీయించామన్నమాట. సో మళ్ళీ తినేసి మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. సో అరౌండ్ ఒక 9 వరకు చూసాము, షాప్స్ క్లోజ్ చేసేంత వరకు. సో ఫైనల్గా ఒక దగ్గర అయితే ఎస్టిమేషన్ వేయించుకున్నాము ఇలా బ్యాంగిల్స్ది. బట్ మాకు ఆ డిజైన్ కూడా పెద్దగా నచ్చలేదు. బట్ ఓకే అనిపించింది. సరే మరుసటి రోజు వచ్చి మేము చెప్తాము, లేకపోతే ఏదైనా నక్లీస్ తీసుకుందాము అనేసి వెళ్ళిపోయామన్నమాట. సో ఓకే, ఎస్టిమేషన్ వేయించుకొని ఇంటికి వచ్చేసాము. మళ్ళీ మరుసటి రోజు ఆఫ్టర్నూన్ ఈసారి అయితే 11:30, 12కి అలా బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాంగిల్స్ నచ్చలేదనేసి మళ్ళీ నెక్లెస్ చూసామన్నమాట. సో అంటే మన బడ్జెట్‌కి తగినట్టు వస్తుందేమో అనేసి. సో చూసాము. ఫస్ట్ వెళ్ళగానే మాకు ఒక 4, 5 చూసేసాము. ఉత్తి గోల్డ్‌లో మాత్రమే చూసాము, వితౌట్ స్టోన్స్. మాకు అది పెద్దగా నచ్చలేదన్నమాట. మళ్ళీ స్టోన్స్‌లో కూడా చూసాము. సో మాకు ఒక డిజైన్ అయితే బాగా నచ్చింది. సో ఆ డిజైన్ తీసేసుకున్నామన్నమాట. తీసేసుకొని వచ్చేసాము ఇంటికి. ఇంకా ఆకలేస్తుంది. ఒక 2 అప్పటికి కూడా 2 అలా అయిపోయిందనమాట. ఇంక ఫుల్ ఆకలేస్తుంటే దానికి ఆపోజిట్‌గా మాకు కేఎఫ్‌సీ ఉన్నింది. ఇంక వెళ్ళి ఆర్డర్ పెట్టుకొని తినేసామనమాట. ఇంక అక్కడికి వెళ్ళినప్పటి నుంచి కేఎఫ్‌సీ లేక మా అబ్బాయి అస్సలు ఆగట్లేదు. అండ్ వాడికి ఫుల్ ఫీవర్ అన్నమాట. అప్పుడే స్టార్ట్ అయింది ఫీవరు. అండ్ థ్రోట్ పెయిన్ వచ్చేసింది. ఆకలి అంటాడు కానీ తినలేడు, ఏడుస్తున్నాడనమాట. బట్ అది ఇది చెప్తున్నాం. అంటే మాకు ఫీవర్ అని అర్థం కాలేదు. థ్రోట్ పెయిన్ వల్ల అట్లా ఏమన్నా అనిపిస్తుందేమో మేము అనుకున్నాము. సో ఈవినింగ్ అంతా ఫుల్ ఫీవర్ వచ్చేసిందనమాట. ఫీవర్ వచ్చేసి థ్రోట్ పెయిన్ అంతా వచ్చేసింది. సో అస్సలు ఏమీ తినలేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు మా అబ్బాయి. మా హస్బెండ్ పిలుచుకొని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట, ఇంకా నిద్ర వచ్చేసిందనేసి. సో వాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము షాపింగ్కి వెళ్ళాము. కొన్ని జయనగర్లో ఆ అమ్మాయికి కావాల్సినవన్నీ తీసుకున్నామన్నమాట. సో ఇలా చిన్న చిన్న బ్రేస్లైట్స్ డైలీ వేర్ అలా ఉంటాయి కదా, సో అలాంటివి చూసామన్నమాట. సో అండ్ ఇలా డైలీ వేర్ కమ్మలు అవి ఉంటాయి కదా, సో స్టడ్స్ అలా ఆఫీస్కి వేసుకోవడానికి అలాంటివి తీసుకునిందనమాట. అలా కొన్ని బట్టలు షాపింగ్ అలా చేసుకొని మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఏం కొన్నాము అనేది చెప్తాను కంపల్సరీగా. సో మేము వెళ్ళింది అయితే బ్యాంగిల్స్ కొనడానికే వెళ్ళాము. బట్ చెప్పాను కదా, అది నచ్చలేదు అనేసి నెక్లెస్ తీసుకోవడానికి వెళ్ళాము. సో బ్యాంగిల్స్ అయితే మాకైతే 3-4 డిజైన్స్ నచ్చాయి. బట్ మాకెందుకో దానికి అంత బడ్జెట్ మా దగ్గర లేదు ప్రస్తుతానికి అనేసి మేము తీసుకోలేదన్నమాట. సో ఇప్పుడైతే ఏం కొన్నాము అనేసి చూపిస్తాను. సో మేము కొనింది నెక్లెస్ అని చెప్పాను కదా, సో ఇదేనమాట నెక్లెసు. సో మాకైతే బాగా నచ్చింది. వీడియోలో కంటే కూడా డైరెక్ట్గా చూస్తే బాగా నచ్చుతుందన్నమాట డిజైను. అండ్ చాలామంది అనుకుంటారు ఇందులో స్టోన్స్ పూసలే ఎక్కువ ఉన్నాయి కదా, వెయిట్ అంటే దానికే పోతుంది కదా అనేసి. కరెక్టే, బట్ మాకు డిజైన్ నచ్చి తీసుకున్నాము. అండ్ ఆ అమ్మాయికి కూడా ఇదే డిజైన్ నచ్చిందనమాట. నేను కూడా చెప్పాను, అంటే ప్లెయిన్లోనే తీసుకుంటే మనకి కొంచెం ఫ్యూచర్కి పనికొస్తుంది అనేసి. ప్లెయిన్లో తీసుకుందాము అంటే డిజైన్స్ అంత నచ్చలేదు. ఇలా కొంచెం స్టోన్స్ మిక్స్ అయి ఉంటేనే బాగా ఉన్నాయి అనేసి తీసుకున్నాం అనమాట. అండ్ ఇలా పింక్ స్టోన్స్ అంటే గ్రీన్ స్టోన్స్ అండ్ వైట్ ముత్యాల్లాగా ఉన్నాయి కదా, సో అవన్నీ మిక్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇది డాలర్ వచ్చి చాంద్బాలి టైప్ డాలర్ అనమాట. సో అది అలా వచ్చింది. అండ్ ఇది టోటల్ నెట్ వెయిట్ వచ్చి 33 గ్రామ్స్ అండ్ గ్రాస్ వెయిట్ వచ్చి 28 గ్రామ్స్ అనమాట. అండ్ బ్యాక్ చైన్ కూడా మేము బ్యాక్ చైన్ వచ్చి 4 గ్రామ్స్ ఎక్స్ట్రా పడుతుంది. అండ్ మేము
మా బడ్జెట్ వచ్చి 3,00,000 వరకు పెట్టుకున్నాము. 3,00,000ని దాటిపోతుందనమాట బడ్జెట్ ఆ బ్యాక్ చైన్‌తో కలిపితే. సో, అందుకనేసి ఇంకా తీపిచ్చేసామనమాట. మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా దానికి బ్యాక్ చైన్ వేపిచ్చుకోవచ్చులే అనేసి. ఆహ్, ఆహ్, తర్వాత దీనికి ఒక 2 లక్ష్మీదేవి అలా వచ్చిందనమాట. అండ్ 2 ఫ్లవర్ లాగా అటు సైడ్, ఇటు సైడ్ గ్రీన్ స్టోన్‌తో వచ్చింది. మళ్ళా పైన లక్ష్మీదేవి లాగొచ్చింది. ఆహ్, ఇలా చాంద్బాలి లాగా అన్నమాట ఇది. కానీ దీనికి సెట్ ఇయర్ రింగ్స్ చాంద్బాలి ఉంటే మాత్రం బాగా సెట్ అయిపోతుంది. సో, అది అన్నమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు మాకు స్టోన్స్‌కి ఎంత పడిందంటే అరౌండ్ ఆ స్టోన్‌కి పడింది మనకు ఆల్మోస్ట్ 1 గ్రామ్ గోల్డే కొనేయొచ్చు. అంటే జీఎస్టీ అండ్ ఆహ్, ఇవి మేకింగ్ ఛార్జెస్ ఏస్తారు కదా! సో, అవి అవి కూడా బానే పడ్డాయి. అండ్ ఈ డిజైన్‌కి వాళ్ళు అంత తీయము అని చెప్పారు. చాలా బాగా బార్గెయిన్ చేసి అంటే తగ్గించుకోండి అని బాగా అడిగాం కానీ వాళ్ళు లాస్ట్‌కి కొద్దిగా తగ్గించి డిస్కౌంట్ కొంచెం ఇచ్చారు అందేననమాట. సో, దీనికి ఒక 19% అలా ఏమో పడినట్టుంది దీనికి టోటల్‌గా వచ్చి 25,68,075 రూపీస్ అలా పడిందనమాట టోటల్ కాస్టు. విత్ చైన్ అయితే 3,00,000 అబోవ్ పడుతుంది. మేము అనుకునింది 3,00,000 బిలో తీసుకోవాలి అనుకున్నాము. ఫస్ట్ బ్యాంగిల్స్‌కి అయితే కరెక్ట్‌గా సరిపోతుంది అనుకోని 2 బ్యాంగిల్సే తీసుకోవాలి అనుకున్నాము. లావుగా వస్తాయి కదా! సో, అలాంటి బ్యాంగిల్స్. బట్ మాకు ఆహ్, 3,00,000 కంటే ఎక్కువ చెప్తున్నారనమాట. ప్రైస్ కూడా మేకింగ్ ఛార్జెస్ దానికంతా కలిపి. సో, ఇంక మేము అలా వద్దులే ఇంకా ఎప్పుడైనా బ్యాంగిల్స్ తీసుకుందాము అనేసి ఇంకా అమ్మాయి నక్లీస్ అయితే తీసేసుకునింది. సో, ఇంకా గోల్డ్ షాప్‌లో అన్నీ చూస్తుంటే నాకు ఏదైనా కొనిస్తే బావుండు అనిపిస్తుందనమాట. సో, నేను ఏదైనా అడిగితే మాత్రం ఇంట్లో వాళ్ళు ఇంకా అలా అంటారనమాట. "నీకు కొడుకే కదా ఉండేది, కూతురేం లేదు కదా! నీకెందుకు గోల్డ్" అది ఇది అంటారనమాట. కొడుకుంటే నాకు అర్థం కాదు. మనం వేసుకుంటే ఏమన్నా తప్పా అనిపిస్తూ ఉంటది. స్టోన్స్ లేకపోతే మనకి ఒట్టి గోల్డ్ అయితే ఫ్యూచర్‌లో అయితే బాగా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో, ఒక్కొక్క థాట్ ఒక్కొక్కలాగా ఉంటది కదా! సో, మాకైతే ఇలా అనిపించిందనమాట. నేనైతే ఇంక శారీ కూడా కట్టుకున్నాను. ఒక్కసారి అది వేసుకొని చూద్దాము అనేసి చైను. బట్ నా శారీకి ఇక్కడ అంచు ఉండడం వల్ల పెద్దగా సెట్ అవ్వలేదనమాట. ఆ శారీ అంటే కనిపించలేదు. సో, ఇంక ఇలా కుదరదనేసి నేను మళ్ళీ నార్మల్ డ్రెస్ వేసేసుకొని ఒకసారి పెట్టుకొని చూసాననమాట. అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ పింక్, గ్రీన్ స్టోన్స్ కాబట్టి బాగా కొంచెం లుక్‌గా అనిపిస్తుంది వేసుకుంటుంటే. అండ్ బాగా అలసిపోయాం కాబట్టి మా ఫేస్‌లో డల్‌గా కొంచెం అలా ఉంది. కానీ బాగా రెడీ అయ్యి నక్లీస్ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటదనమాట. సో, మీకెలా అనిపించిందో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. బాయ్.